మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సుమ రాస్తున్నారు. ఉగాది పచ్చడి గురించి శాస్త్రాల్లో ఉందా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. శాస్త్రాల్లో స్పష్టంగా ఉన్నదండి. నింబప్రసాద భక్షణం అని ఉంటుంది. ఈనాటి కర్తవ్యాలలో నింబం అంటే వేప. ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఈ పచ్చడి తినటం ఇవన్నీ కూడా మన యొక్క శ్రేయస్సు కోసమని, మన యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పినవి తప్పితే ఏదో మూఢాచారాలు కాదు. ఆ నింబప్రసాదం షడ్రసోపేతమైనటువంటి 6 రుచులు ఉంటాయి దీంట్లో. కొత్త చింతపండు ఉంటుంది, పులుపు, కొత్త కారం ఉంటుంది, అలాగే కొత్త బెల్లం ఉంటుంది, కొత్తగా వచ్చినటువంటి మామిడి పిందెలు ఉంటాయి, వగరు, చేదు, వేప పూత ఉంటుంది, ఇలా లవణం, షడ్రుచులు ఉన్నటువంటి ఈ ప్రసాదం ఎందుకు తినాలి అంటే దీనిలో ముఖ్యంగా ఆ వేప తగలటం కూడా చాలా అవసరం. మనము ఇది ఒక సంధి సమయం. ఉగాది అంటే గత సంవత్సరానికి రాబోయే సంవత్సరానికి సంధికాలం, సంవత్సర సంధి. అలాగే ఋతు సంధి, శిశిర ఋతువు వెళ్ళిపోయి వసంత ఋతువులో అడుగు పెట్టబోతూ ఉంటాం. కాలం కూడా చలికాలం వెళ్ళిపోయి మండు వేసవి కాలంలోకి అడుగు పెడుతూ ఉంటాం. పక్షసంధి, వారసంధి, అన్నిటికీ కూడా సంధి సమయం. ఈ సంధి సమయాల్లో అనేక రకాల వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకి తడపరని, చిన్నమ్మవారని, వేపూతని, దాని అనేక రకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఉష్ణము యొక్క హఠాత్తుగా ఉష్ణం ప్రకోపించడం వల్ల వాతావరణంలో ఇటువంటివన్నీ వస్తాయి. వీటికి చికిత్స ఏమిటి అని మనం ఆలోచిస్తే ఈ నింబప్రసాదం తీసుకోవటంలో ఔచిత్యం అర్థమవుతుంది. అలాంటి వచ్చినటువంటి వాళ్ళకి చూడండి, పడుకునే పక్కలో వేపాకులు పోస్తారు. అలాగే వాళ్ళకి వేప ఉండలు చేసి తినిపిస్తారు. స్నానం చేసేటప్పుడు ఆ వేపతో కూడినటువంటి సున్నిపిండి ఒంటికి రుద్దుతారు. అలా వేప మండలతోనే విసురుతారు. వాళ్ళకి గాలి విసరడం కూడా వేరే విసరకర్రల కంటే వేప మండలతో విసిరితే అంటే ఆ గాలి సోకటం అవసరం. అట్లా వేప ఈ వ్యాధుల మీద చాలా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ వ్యాధి వచ్చాక చికిత్స కంటే ముందే జాగ్రత్త పడితే, మలేరియా రాకుండా ఉండటం కోసం ఏం చేస్తారు, టీకాలు వేయించుకుంటారు. కొందరు అనుకుంటూ ఉంటారు వచ్చేటటువంటి వ్యాధులన్నింటికీ ఈ మాత్రం ప్రసాదం తింటే పోతుంది అని. మనం వ్యాక్సిన్ టీకా మందు వేయించుకుంటున్నాము అంటే ఇంత ఎక్కించుకుంటాం, కానీ బిందెడు మందు ఎక్కిస్తారా టీకా మందు? అలాగే ఇది కూడా అంత మాత్రం తింటేనే ఆ రోగాలన్నీ కూడా రాకుండా చేసేటటువంటి శక్తి దానికి ఉన్నది. అందువల్ల శాస్త్రము చెప్పినది ఎందుకు చెప్పింది అంటే మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని దాన్ని మనం తప్పకుండా పాటించి, ఇది శాస్త్రం చెప్పిన విషయమే తప్పితే ఊసిపోని విషయం కాదు. ఊరికనే ఎవరున్నా సరే ఒక కాస్త వేప చిగురు తినండి, వేప పూత తినండి అంటే ఎవరు తినరు. అందువల్ల దీన్ని ఒక పండుగలో నిబంధించి, ఉగాది అనేటటువంటి దాని కర్తవ్యాల్లో నిబంధించటం వల్ల అందరం తప్పకుండా ఆచరించి ఆ ప్రయోజనాన్ని పొందుతాము అని చెప్పి మన మహర్షుల యొక్క ఉదాత్తమైనటువంటి ఆశయం. దానికి అనుగుణంగా తప్పకుండా దాన్ని అందరం పాటించాలి.